పేదలకు సెంటు భూమి ఇవ్వాలంటే అధికారులు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు. అయితే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం అధికారులకు ఆనవాయితీగా మారింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూములు ల్యాండ్ గ్రాబార్ల కబ్జా కోడ్లలో చిక్కుకున్నాయి. అధికారుల అండ పాలకుల దండ ఉంటే చాలు, ఆక్రమణకు అదేది అనర్థం అన్నట్లుగా ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వ భూములు ప్రస్తుతం కోట్ల రూపాయల విలువలకు పడగెత్తుతున్నాయి. అలాగే గాజుల రామవరం కైసర్ నగర్ లోని అలీఫ్ గూడ పక్కన సర్వే నెంబర్ 342లో కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జాలు చేస్తున్నా తమకేం తెలియదన్నట్టు కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ వ్యవహరించడం సరైంది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రి అధికార పార్టీకి చెందిన డేస్ బురుగా రాజు అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని స్థానికులు మీడియాకు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్న బురుగా రాజు ఎన్ని కబ్జాలు చేసినా అధికారులు మాత్రం నాకేం చేయలేరు అనే ధీమాతో ఉన్న అధికార పార్టీకి చెందిన బురుగా రాజు అనే వ్యక్తిపై ఇప్పటికైనా కలెక్టర్ ఎంఆర్ఓ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మేము ఛానల్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. అయితే మాకు మురుగరాజు ద్వారా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మమ్మల్ని కొడుతున్నాడు, వేసేస్తున్నాడు. పైగానేమో ఇక్కడ గుడి కడతానంటున్నాడు, వేసేస్తున్నాడు. ఇంకెన్నో బాధలు పెడుతున్నాడు. దారంకి వెళ్ళనిస్తలేదు. రాత్రి మాటలు ఏదో మేము గుడి చేసుకుంటారని గుండెలో రాళ్ళు ఉన్నాయని మేము ఏదో షాప్ చేసుకుంటుంటే అక్కడ కూడా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ కేసులు పెట్టాడు, కొడుతున్నాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కొడుతున్నారు. చాలా బాధలు పెడుతున్నారు సార్. మేము అది ఏం చేయాలో తెలియక మేమేమో వచ్చి పిల్లల్ని అందరి మట్టిని ఇక్కడే ఉంటున్నాము. చాలా బాధలు పెడుతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు మమ్మల్ని అయోమయం చేస్తుంది. ఏ పని చేసుకున్నా ముందు వచ్చి తను చేసుకునే పనికి మేము ఎవరి వెళ్తలేదు కదా. తను కబ్జా చేసుకున్నాడు, రూములు కడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయినా కూడా మేము ఏనాడు కూడా తన జోలికి వెళ్ళలేదు. కానీ మా జోలికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఎప్పటికీ ఇలా గుడిసెలు వేసుకుని ఈ రాళ్ళలోనే చచ్చిపోవాలా సార్? మేము కూడా రూమ్లో వేసుకోవాలి, మంచి చెడ్డ చేసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా. ఇది గవర్నమెంట్ జాగానే మేము వచ్చాము. గవర్నమెంట్ ఇస్తానంటున్నారని మేము వచ్చాము. గవర్నమెంట్ టీవీల్లోని గట్టానే మీరు ఎక్కడుంటే అక్కడ మేము పట్టాలు ఇస్తాం, అవి ఇస్తాం అని చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ మాకు ఇక్కడ ఏ న్యాయం జరుగుతులేదు. ఇక్కడ ఉండబట్టి పాముల్లో, తేళ్లల్లో, ఈ అడవిలో బతుకుతున్నాం. అసలు అందరం ముసలోళ్ళు ముతకోళ్ళు ఇంతమంది ఉన్నాం కదా. ఇంతమంది ఉన్నా కూడా ముసలోళ్ళని కూడా వ్యభిచారం కింద పెడతాను, కులం కింద పెడతాను. లంచల్లారా మీరు అసలు ఎట్లుంటారే? మీరు ఎవడి స్థలమే, ఎవడబ్బా సొమ్మని ఉంటున్నారే మీరు? ఇదంతా నాది స్థలము. ఎవడొచ్చి మాట్లాడతాడు, ఎవరిని తెచ్చుకుంటావు తెచ్చుకో అని చెప్పేసి 6 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే 6 మంది కలిసి నన్ను వాళ్ళ ఇంటి ముందు నుంచే రోడ్డు ఉంది కదా, మేము అటు నుంచి ఇటు వస్తుంటే కార్లో ఇష్టం వచ్చినట్టు తొక్కాడు. బూటు కారుతో కింద పడి నానా బాధ పెట్టాడు. సూరారం పిఎస్ లో మా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే కూడా ఆ సార్ వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు. జగద్గిరిగుట్ట పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తారా? మీకు ఎంత దమ్ముందే? మిమ్మల్ని ఇవాళ అంతా చూస్తాను గుడిసెలన్నీ తగలబెట్టేశాడు. ఆ రోజు గుడిసెలన్నీ కాల్చేశాడు. ఉండడానికి కూడా లేదు అసలుకి. అంత ఇబ్బందులు, అంత బాధలు పెట్టాడు. ప్రతిరోజు రాత్రి వెనక నుంచి వస్తారు, ముందు నుంచి వస్తారు, ఎవరెవరినో తీసుకొస్తాడు, కొట్టిస్తాడు. అసలుకి బట్టలు చీరలు కూడా గుంజేస్తున్నాడు. అసలు ఆడవాళ్ళని రెస్పెక్ట్ లేదు, ముసలి వాళ్ళని ఇది లేదు. అమ్మలాంటి వయసు వాళ్ళని, అక్కలాంటి వయసు వాళ్ళని కూడా కొడుతున్నారు. వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొస్తాడు, పెద్ద పెద్ద ఆడవాళ్ళని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడో ఏమో అసలు అర్థమే కాదు అసలు. సార్ కేసీఆర్ సార్కి, వివేకానంద సార్కి, ఎమ్మెల్సీ సార్కి అందరికీ నమస్కరించి చెప్తున్నాం సార్. మా బాధ, మా గోడు వినండి సార్. ఇది కైసార్ నగర్కి చెందిందా లేకపోతే అసలు దేనికి సంబంధించింది సార్? ఇది నంబర్ ఎంత ఏంటి మాకు ఏం తెలియదు సార్ అసలుకి. దయచేసి మాకు ఇది ఎక్కడ దేనికి వస్తుందో అసలుకి, సూరారం పిఎస్కి వస్తుందా, గుట్ట పిఎస్కి వస్తుందో, దేనికి వస్తుందో తెలియదు సార్. ఈ బురగరాజు అనే వ్యక్తి మమ్మల్ని చాలా దారుణంగా హింసిస్తున్నాడు సార్. అసలుకి మేము 3 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలేసుకొని ఇక్కడే బతుకుతున్నాము. మాకు మీరు తప్ప వేరే దారి లేదు సార్. మేమందరం మీకే ఓట్లు వేస్తాం సార్. నేను టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా నెంబర్నే సార్.
మరి బుర్గరాజు కూడా టీఆర్ఎస్ పార్టీయే సార్. అయినా కూడా మా మీద అంత కక్ష కట్టి మమ్మల్ని కొట్టడము, తిట్టడము, మా గుడిసెలను అంటించేసేయడము, చంపేస్తాను బెదిరియడము, అసలు నైట్లు నిద్ర ఉంచుతలేదు సార్. అసలు గుడిసెలు తగలబెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నాడు సార్. ఈ బాధ, ఈ హింస మేము తట్టుకోలేకపోతున్నాం. దయచేసి కేసీఆర్ గారు, వివేకానంద గారు, ఎమ్మెల్సీ సార్, మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి సార్ దయచేసి. ఆయన రౌడీయిజమే ఎక్కువ చేస్తున్నాడు, పార్టీ నంబర్ లాగా, లీడర్ లాగా ప్రవర్తించట్లేదు సార్. అసలు అలాంటి వ్యక్తి ఉండే కంటే మాలాంటి లేనోళ్ళము మిమ్మల్ని దయతలిసి మీకు ఓట్లు వేస్తాం సార్, ముందుకు వస్తాం సార్ తప్పకుండా. ఇంకో 100 మందిని నడిపిస్తాం సార్. మీరు మాకు సహాయం చేస్తే మా అందు దయ్యుంచి ప్లీజ్ సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మాకు ఒక్క సహాయం చేయండి, మా స్థలాలు మాకు ఇప్పియండి సార్. మేము డబల్ బెడ్రూమ్ కూడా పెట్టుకున్నాం సార్, అవి కూడా క్యాన్సిల్ అయినాయి అన్నారు, ఇవ్వలేదు సార్. అందుకే చాలా రోజులు చూసి 3 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఈ అడవిలో ఈ పాములున్న, తేళ్లున్న ఇక్కడే బతుకుతున్నాం సార్. మీరు మాకు దయచేసి పట్టాలు ఇప్పించండి సార్, మాకేదో ఒక దారి చూపించండి. మీరు మా అందు దయ్యుంచితే మిమ్మల్ని మేము మర్చిపోం సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.